నమస్తే, నేను మీ సంతోష్ మిర్యాల. ఈరోజు మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి కుటుంబ నేపథ్యం గురించి, వారి రాజకీయ నేపథ్యం గురించి వారితోనే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా కుటుంబం బేసికలీ వ్యవసాయ ఆధారిత కుటుంబం అండి. మేము పాల వ్యాపారం నుంచి వచ్చాము. మా నాన్న లక్ష్మారెడ్డి గారు, అలాగే మా అమ్మ అరుంధతి, అలాగే నా భార్య మమత, నాకు 2 పిల్లలు ఉన్నారు. సార్, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీకు ఎందుకు రావాలనిపించింది? ప్రత్యక్ష రాజకీయాల రావడానికి ముఖ్య కారణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అలాగే మా మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, అలాగే మన యువ డైనమిక్ నేత కేటీ రామారావు గారు వలన ఇన్స్పైర్ అయ్యి నేను రావడం జరిగింది ప్రత్యక్ష రాజకీయాల్లోకి. అలాగే చాలా విషయాలు నన్ను ప్రభావితం చేశాయి. చిన్నప్పటి నుంచి మనం పెరిగిన నేపథ్యంలో ఇక్కడ నేను ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ లోకల్ మనిషిని కావడం వలన ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ఎన్నో సమస్యలు, అంటే మా ఇంటి పక్కకే ఒకటి రామన్న చెరువు అనేది ఒక సమస్యనండి. అది ఎన్నో రోజుల నుంచి నేను చూస్తున్నాను. దాన్ని సాల్వ్ చేసుకుందామంటే ప్రతి ఒక్క అంటే ఎన్నో రీజన్స్, అంటే డిఫెన్స్ వాళ్ళ ప్రమేయం ఉంటుంది, మన లోకల్ గవర్నమెంట్ వలన ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. రామన్న చెరువు లాంటి సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. ఎంతోమంది ఎంతో అనుభవజ్ఞులైన రాజకీయవేత్తలు ఉన్నా ఇటువంటి సమస్యగానే ఉండిపోతున్నాయి. అలాగే మనం చూస్తూ ఉంటాము, నీటి సమస్య కానీ, మనకు కరెంటు సమస్య కానీ, ఇటువంటి ఎన్నో సమస్యలు మనని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. ఇవన్నిటి నుంచి చూస్తుంటే ఏదో ఒకటి చేయాలనే తపనతోటి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన ప్రజలకు ఇచ్చే పథకాలు, మనకు కరెంటే అనుకోండి, నీళ్ళే అనుకోండి, ఈ విధంగా మనకు ఎన్నో ఆయన చేస్తున్నాడు. దానివల్ల కూడా చాలా ఇన్స్పిరేషన్ పొందాను. ఇవాళ ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే మనకు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కంటే ఇన్స్పిరేషన్ ఇంకొక ఉంటారని అతిశయోక్తి లేదు. సో మంత్రి మల్లారెడ్డి గారు మీకు చాలా దగ్గర బంధువు సార్. 2014, 2018 ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసే బాధ్యతలు మీరు నిర్వహించారని మేము తెలుసుకున్నాము. సో అలాంటి మీరు అక్కడ ఎలాంటి సమస్యల్ని చూశారు? సో ప్రజలను కలుసుకుంటూ వెళ్ళారు, ఎలా జరిగింది మీ యొక్క క్యాంపెయిన్ అక్కడ? మంత్రి మల్లారెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీగా నిలబడి మన మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి నిలబడ్డప్పుడు నేను ఆయన క్యాంపెయిన్ చేసే బాధ్యతలను స్వీకరించానండి. అప్పుడు చూస్తుండే ఎక్కడికి, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా, ఏ మన టౌన్కి అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ప్రథమంగా అక్కడ మహిళలు కానీ ఎవరు కానీ ముందుకొచ్చి మనకు అక్కడ నీటి సమస్యలు ఉన్నాయి. శివారు ప్రాంతం ఎక్కడైనా తీసుకోండి, మొత్తం నీటి సమస్యలతోటి సతమతం అవుతుండే. అలాగే మనము చూస్తుండే పవర్ హాలిడేస్. మాకు అక్కడ మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో చాలా మనకు ఇండస్ట్రీ క్లస్టర్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ క్లస్టర్స్కి 2 రోజులు 3 రోజులు పవర్ హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుండే. వాటి వలన కూడా మనకు ఇక్కడ వచ్చిన ఎంప్లాయ్మెంట్ కూడా తిరిగి వెళ్ళిపోవడం, వేరే రాష్ట్రాలకు తరలిపోవడం లాంటివన్నీ జరుగుతుండే. ఇవన్నీ అప్పుడు చూస్తుండే. అప్పుడు మేము ప్రతిసారి ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు మాకు ఈ సమస్యలు మీరు తీర్చగలగరా, మాకు ఈ సమస్యలను తీర్చగలిగితే మేము చేయగలుగుతాము అనే విధంగా ప్రత్యేకంగా ఇవి అడగడం జరుగుతుండే వాళ్ళ నుంచి. సో అప్పుడు ఆ సమస్యల నుంచి మల్లారెడ్డి గారు గెలిచాక కేసీఆర్ గారు ఎన్నో స్కీమ్లు తీసుకొచ్చి ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఆయన డెవలప్మెంట్ ఓరియంటెడ్గా మనకు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేసిన 6 నెలలకే కరెంటు ప్రాబ్లమ్స్ లేకుండా చేసిన ఘనత అయినది. ఇవాళ మిషన్ కాకతీయ మనకు ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ అయిపోయిందంటే నీటి సమస్య అనేదే ఆల్మోస్ట్ 70-80% పనులు అయిపోయాయి. ఇప్పటికే శివారు ప్రాంతాలకు గోదావరి నీళ్ళని మనం తాగించగలుగుతున్నాము. అలాగే ఆ మిషన్ భగీరథ అయిపోయిందనుకోండి, ఇంకా మనకు అసలు నీటి సమస్య అనేదే హైదరాబాద్ నగరానికి నీటి సమస్యనే అనేదే లేకుండా పోతుంది. ఇప్పటి వరకు అండి మనకు కొండపోచమ్మ సాగర్ అనే రిజర్వాయర్ మనం ఎప్పుడైతే కట్టుకోగలుగుతామో అప్పుడు డెడికేటెడ్గా 100% మన హైదరాబాద్కి ఒక గ్యారంటీ వాటర్ ఉండే విధంగా మన కేసీఆర్ గారు పథకం చేశారు. అది ఇంకో కొన్ని రోజులలో సాకారం అవ్వబోతుంది. మళ్ళీ మేము 2018 ఎలక్షన్స్కి వస్తే మా మంత్రి గారు నిలబడ్డ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో తిరిగేటప్పుడు ఎక్కడ పోయినా ఒక్కరు కూడా ఈ సమస్యని అంటే ప్రస్తావించకపోవడం గమనార్హం అండి ఇక్కడ. ఎందుకంటే ఒక్కరు కూడా మాకు నీటి సమస్య ఉంది, మాకు ఇంతకుముందు ఇన్ని ట్యాంకర్లు తిరుగుతుండే, ఇవాళ 200-300 ట్యాంకర్లు తిరిగే దాన్ని ఇవాళ అసలు లేకుండా జరిగింది.
ఇంకా కొందరు మహిళలు చెప్తుంటే ఇంకా ఆశ్చర్యం వేస్తుండే ఏంటంటే ఇవాళ మేము మన దాంట్లో పండుగలు వచ్చాయంటే ఇల్లుని శుభ్రం చేసుకోవడము అలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాము. ట్యాంకర్లు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడే శుభ్రం చేసుకొని పండుగను కూడా అప్పుడు చేసుకునే అంత మనకు నీటి కొరత ఉండే. ఇవాళ వాళ్ళందరూ చాలా ఆనందంగా హ్యాపీగా ఇప్పుడు రాత్రిపూట ఎప్పుడో పోయి పట్టుకోవాల్సిన ప్రాబ్లం లేకుండా కూడా మంచినీళ్ళకు ఇబ్బందులు లేకుండా ఇవాళ మంచిగా ఉన్నారు. అలాగే మన ఇండస్ట్రీస్ కూడా ఇవాళ థ్రైవింగ్గా ఉంది. మనకు ఇవాళ 24 hours కరెంటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం వలన ఇవాళ మనకు అవి కూడా ప్రాబ్లం లేకుండా ఉన్నాయి. సో ఇట్లాంటి సమస్యలు అంటే అధిగమించి వస్తున్నప్పుడు తప్పకుండా మేము కూడా మా వంతు సహకారంగా బంగారు తెలంగాణ దిశగా మేము కూడా అడుగులు వేయాలని మేము కూడా భావించి ప్రత్యక్ష రాజకీయాలకు రావడానికి అది కూడా ఒక ప్రేరణ మాకు అయింది. సార్, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన మీరు మీ ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోబోతున్నారు? మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. నాకు ఇక్కడ ప్రత్యర్థులు ఎవరు అనేది సమస్య కాదండి. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే నేను ఇక్కడ స్థానికుడిని, నాకు ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల గురించి నాకు అవగాహన ఉంది. మల్లారెడ్డి గారి కోసం ప్రచారం తిరిగినప్పుడు అక్కడ ఉన్న సమస్యల గురించి మాకు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అవి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేస్తున్నాడు, ఏ విధంగా పేద ప్రజల కోసం ఆయన పథకాలను తీసుకొస్తున్నాడు, ఇవి మనకు ఇంపార్టెంట్ అండి. ఇవాళ ప్రత్యర్థులు అనేది సెకండరీ. మనకి ఇక్కడ ప్రత్యర్థులు మనకు ఎవరు అనేది కాదు. ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే పేద ప్రజల కోసం చేస్తున్నాడో ఆ పథకాలే మనల్ని గెలిపిస్తాయి, అవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇంకోటండి, మనకి ఇక్కడ 7 మన ఎమ్మెల్యేలు, మనకి ఇక్కడ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు 49 మంది కార్పొరేటర్లు, ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా మన కార్పొరేటరే ఉన్నారు. వాళ్ళకి రాజకీయ అనుభవం ఉన్నది. వాళ్ళందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి సూచన మేరకు వాళ్ళు కూడా అభివృద్ధి పథకంలో ముందుండి నన్ను కూడా ముందు నడిపిస్తారని నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాల గురించి ఏమైనా వివరించగలుగుతారా? కేంద్రం నుంచి మనకు చాలా పథకాలు ఉన్నాయండి. అవన్నీ ఎన్నో JNRUM పథకాలు ఉన్నాయి. వాటి నుంచి కూడా మనకు ఫండ్ రావాలా, వాటి వలన కూడా ఎంతో డెవలప్మెంట్ వస్తుంది. అలాగే మనకు MSME నుంచి ఇండస్ట్రీ క్లస్టర్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ క్లస్టర్స్ని కూడా డెవలప్ చేయాలంటే MSME నుంచి ఫండింగ్ వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మనకు రావాల్సినవి కూడా చాలా బకాయిలు కూడా ఉన్నాయి. చాలా మటుకు ఆ బకాయిలను కూడా రాబట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలా. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా మనం చేసుకోవడానికి వీలుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మన హక్కులు కానీ నిధులు కానీ మనం ఎలా సాధించుకోగలుగుతాం? ఇలా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మన హక్కులు కానీ నిధులు కానీ సాధించేయడానికి చాలా వీలు ఉందండి. ఎందుకంటే ఎన్నో రకాలుగా, అంటే ఇప్పుడు ఇవాళ మన దగ్గర ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకి ఇండస్ట్రీ క్లస్టర్స్ పోయినప్పుడు అక్కడ ఎన్నో సమస్యలతోటి సతమతం అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఒక STPలు కానీ అవన్నీ ఎలాంటివి లేవు. దానికి సెంట్రల్ గవర్నమెంట్లో MSME ఫండింగ్ చాలా ఉంది. అవన్నీ కూడా తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసి ఇంకా ఎంప్లాయ్మెంట్ పెరగడానికి నేను చాలా సహకారం అందిస్తానని నేను అనుకుంటున్నాను. అలాగే మనకు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. వాళ్ళ నుంచి కూడా ఎన్నో ఫండ్స్ వాళ్ళు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఎన్నో మన రహదారుల గురించి కానీ, మన రైల్వే నిధులు కానీ ఎన్నో మనం రాబట్టుకోవడానికి వీలున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవాళ తెలంగాణ రాష్ట్రం విభజించినాక మనకు రావాల్సిన హక్కులు ఎన్నో ఉన్నాయి. మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనకి అందుగురించే మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పేది ఏంటంటే మనకు 16 ఎంపీలు స్థానాలు మనం గెలుచుకుంటే ఈ విభజన హామీలన్నీ కూడా మనం సాధించుకోగలమని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం కాళేశ్వరం జాతీయ హోదా తెచ్చుకోవాలా, దానివల్ల మనకు ఫండింగ్ పెరుగుతుంది. అదేవిధంగా ఇవాళ మనకు అసెంబ్లీ సీట్లు కూడా పెంచుకోవాల్సిన తరుణం వచ్చింది. ఇవాళ మనం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా చేపట్టాల్సిన తరుణం ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే అట్లా ఎన్నో సమస్యలు మన ముందున్నాయి. ఆ సమస్యలను మనం అధిగమించాలంటే చేయాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. మనం స్కైవేస్ నిర్మించుకోవాల్సిన సమస్యలు దూరం చేసుకోవాలా. అదేవిధంగా మన హైదరాబాద్ సిటీని కూడా క్లీన్ సిటీ, గ్రీన్ సిటీగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజు మనము
ఇవాళ గురించి ఆలోచించకుండా భావి తరాలకు అవసరమయ్యే విధంగా మనం మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని మనము ముందుకు పోవాల్సిన తరుణం వచ్చింది. అదేవిధంగా ఇవాళ కూడా మన మాస్టర్ ప్లాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా చాలా చేంజ్ చేయాలని ఆలోచన పెట్టుకుంటున్నారు. అది కూడా భావి తరాలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు. సార్, మనకి మల్కాజ్గిరి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది యువత. మనం ఇటు అమీర్పేట చూసినా లేదా అటు కుకట్పల్లి చూసినా ఎక్కువ మంది యువత నివసిస్తున్నారు అక్కడ. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఎలాంటి మీరు హామీలు ఇవ్వగలుగుతున్నారు? మీరు చెప్పింది 100% కరెక్ట్ సంతోష్ గారు. ఇవాళ మనకు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అంటే ఇవాళ మనం గతంలో చూసుకుంటే మనకు తెలంగాణ ఇస్తే ఇక్కడ అంతా రియల్ ఎస్టేట్ పోతుంది, అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా పోతాయి, కరెంటు సమస్యలతోటి బాధపడతారు అనేసి చాలామంది మనని అంటూ ఉండే. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి పథకాల వలన, ఆయన ఆలోచన సరళి వలన మనకి ఇవాళ 24 hours కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇవాళ మనకి ఇండస్ట్రీ ఒక అద్భుతమైన, దేశంలోనే నంబర్ 1 అద్భుతమైన ఇండస్ట్రీ పాలసీని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే ఇండస్ట్రీలకు త్వరగతిన పర్మిషన్స్ రావడము, అదేవిధంగా వాళ్ళకు ఇవాళ ఎలక్ట్రిసిటీని 24 hours చేయడము, ఇట్లాంటి ఎన్నో సదుపాయాలు కల్పించడం ద్వారా, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి RRR రోడ్ ప్రాజెక్ట్ని కూడా చేపట్టడము, ఇవన్నిటి వల్ల ఏంటంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక ఇండస్ట్రీ పాలసీని తీసుకురావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధమైతే ఆలోచనతో ముందుకు పోతున్నారో దానివల్ల తప్పకుండా ఉద్యోగ అవకాశాలు పెరిగి మన దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఐటీ కారిడార్ కానీ డెవలప్ అయ్యే విధంగా మనము ఇవాళ మన ఐటీ ఎక్స్పోర్ట్స్నే చూసుకుంటే 2014లో ఉన్న మనం ఎంతైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో 2019కి వచ్చేసరికి చాలా గణనీయంగా పెరిగింది. అదేవిధంగా మనం ఇంకా వేరే ఇండస్ట్రీస్ని తీసుకుంటే ఎందరో ఇవాళ దేశం నుంచి ఎందరో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మనకు ఆ విధంగా మనకు ఉద్యోగాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ ఏంది మన గవర్నమెంట్ ప్రతిపాదికన మంచి రోడ్లు, వాళ్ళకి మంచి డ్రైనేజ్లు, మంచి రోడ్ కనెక్టివిటీ, మంచి అన్నీ ఇవ్వగలిగితే తప్పకుండా ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది. దానివల్ల ఉద్యోగాలు పెరిగే అవకాశాలు కూడా చాలా ఉంటాయని నేను భావిస్తున్నాను. అలాగే ఇలా యువతలో స్కిల్ డెవలప్ చేయడానికి మనం టీ హబ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా టాస్క్ ఏర్పాటు చేసి వాళ్ళలో నైపుణ్య అభివృద్ధికి చేయడానికి కూడా మన ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో ఉద్యోగాలు మన యువతకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు భరోసా ఇస్తున్నారు. సార్, మొన్న కేసీఆర్ గారు చెప్పారు 16 మంది ఎంపీలు గెలిస్తే కేంద్రంలో మనం చక్రం తిప్పొచ్చు అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అంటారు? 100% అండి. ఎందుకంటే మనం ఎన్నో రోజులు చూస్తున్నాం, 90వ దశకం నుంచి కూడా చూస్తున్నాము. మన దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలదే ప్రభుత్వం నడిపిస్తున్నారు. అన్ని ఒక ప్రాంతీయ పార్టీలని, అన్ని పార్టీలను కలుపుకొని ఒక క్లస్టర్గా ఏర్పరచుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఇవాళ మనం 16 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలుచుకుంటే మన తెలంగాణ ప్రజలకు అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వాళ్ళకి మనం నిధులు తీసుకురావచ్చు, మనం హక్కులు కూడా తీసుకొని రావచ్చు వాళ్ళ గురించి. ప్రధానంగా ప్రజల్లోకి ఏ ఎజెండాతో ముందుకెళ్తున్నారు? ఇవాళ మన నియోజకవర్గంలో ఇంకా ఎన్నో చేయాల్సిన తరుణం ఆసన్నమైందండి. మనము ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఎప్పుడైనా ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు మీకు ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు మీరు. మనకు అవి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరగా వచ్చినప్పుడు నో మ్యాన్స్ ల్యాండ్లో ఆపుతారు, సిగ్నల్ పడలేదు అని. అదే మనం గట్కేసర్లో కానీ, మేడ్చల్లో కానీ ఎక్కడైతే రైల్వే స్టేషన్లు మన కనెక్టివిటీ ఉన్న దగ్గర రైల్వే స్టేషన్లు పెద్దగా చేసి అవిటిని అక్కడ మనం ఆపామనుకోండి, ఇప్పుడు ఎక్కడైతే మన సిటీ ఏ విధంగా అయితే అభివృద్ధి చెంది మన సిటీ ఏ విధంగా అయితే పెద్దగా అయిందో అక్కడ కూడా కొందరు ప్యాసింజర్స్ దిగిపోయి ఇండ్లకు వెళ్ళ సౌలభ్యం కలుగుతుంది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తుంటాము, ఇలా ప్యారడైజ్ నుంచి కానీ మన సెంట్రల్ సిటీ నుంచి అవుట్ సైడ్ రింగ్ రోడ్ వరకు వెళ్ళాలంటే స్కైవేస్ నిర్మించాల్సిన అవసరం ఉన్నది. పివి నరసింహారావు స్కైవే లెక్క మనం ఇంకా కొన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించాల్సిన తరుణము ఉంది. అలాగే పొల్యూషన్ లేకుండా మన సిటీని తీర్చిదిద్దుకోవాలా. అలాగే ఇంకా డ్రైనేజ్ వ్యవస్థని కూడా మనం డెవలప్ చేసుకోవాలా. ఇవాళ డంపింగ్ యార్డ్స్ గురించి కూడా ఆలోచించాలా. ఇంకా దాన్ని కూడా సైంటిఫిక్గా ఏ విధంగా మనం డంపింగ్ యార్డ్స్ని తీర్చిదిద్దుకోవాలనేది కూడా ఉందండి. మనం ఇంకోటి చూసుకుంటే మన మార్కెట్స్ కూడా ఇవాళ మన
మోండా మార్కెట్, మనం అదేవిధంగా ఎన్నో మనం ఫ్రూట్ మార్కెట్స్ను మనం ఎన్నో విధంగా ఆ విధంగా మార్కెట్స్ ఉన్నాయి. మనకి అలా కోటి జనాభాకు 7-8 మార్కెట్లు ఉన్నాయి ఇవాళ. వాటిని కూడా 100 సంఖ్యకు పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి లక్ష జనాభాకు ఒక మార్కెట్ ఉండే విధంగా, సో దట్ ట్రాఫిక్ కంజెషన్ కూడా మనకు దీనివల్ల సాధ్యపడుతుంది. ఇంకా అడిషనల్గా రోడ్స్ని డెవలప్ చేసుకోవాల్సిన, మాస్టర్ ప్లాన్లో అడిషనల్గా రోడ్స్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు డంపింగ్ యార్డ్ వల్ల ఎన్నో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటికి కూడా శాస్త్రీయ పద్ధతిలో పరిష్కారం చేసుకోవాల్సిన తరుణం వచ్చింది. అలాగే మనం ఇవాళ ఇంకా కంటోన్మెంట్, పర్టికులర్గా కంటోన్మెంట్లో ఏరియాలో చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మన మొత్తం తెలంగాణలో 6% ఉంటే అక్కడ 9% ఛార్జెస్ తీసుకుంటారు. అదేవిధంగా మనకి ఇప్పుడు మల్కాజ్గిరి, కంటోన్మెంట్, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా డిఫెన్స్ వాళ్ళతో రోడ్ క్లోజర్ సమస్యలు ఉన్నాయి. వాటికి కూడా శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎజెండా ద్వారా ముందుకు పోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. మీరు అఖండ మెజారిటీతో గెలవాలని మేము అందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సంతోష్ గారు.